సో తెలంగాణలో ఎన్టీపీసీ మరో భారీ పెట్టుబడి పట్టిపోతుందంటండి. సో దాని గురించి మనకి ప్రధానంగా కనపడుతుంది. దాంతోపాటుగా ఈ ఎన్టీపీసీతో పాటుగా ఒక ఐకానిక్ టవర్ కట్టబోతున్నారంట ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు. గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్ నిర్మాణం, దాంతోపాటుగా ఓఆర్ఆర్పై గేట్వే ఆఫ్ హైదరాబాద్, బహుళ ప్రయోజనాధికారిగా మూసీ ప్రాజెక్టు నిర్మాణం, ఆధునిక ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ నగరాభివృద్ధి ప్రణాళికలు, 2 నెలల్లో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు సార్. ముందు అంటే మూసీ గురించి మాట్లాడబోయే ముందు, మూసీని మీరు ఏం చేయబోతారు, ఎట్ట చేస్తారా, అవి మాట్లాడబోయే ముందుగా నాకు పాయింట్ ఏందయ్యా అంటే, ఈ ఐకానిక్ టవర్ కానీ లేకపోతే మీరు ఓఆర్ఆర్పై కట్టబోయే గేట్వే ఆఫ్ హైదరాబాద్ కానీ ఎవరికి ఉపయోగం? ఇప్పుడు మన దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయండి, కడుపు నిండా తింటున్నాం, రోజు 3 పూట్ల బిర్యానీ తింటున్నాము, పెద్ద ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 ఉంది, ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆడంబరాలకి పోతాం. అవునా? ఈడ చూస్తే మింగమెతుకు లేదు, మనకి ఉందా? మింగమెతుకు లేదు. నిన్నగాక మొన్న కూడా మనం చూసాం, ఒక దగ్గర ఒక స్కూల్లో 140 మంది విద్యార్థులు ఉన్న ఒక స్కూల్లో ఒకే ఒక్క టాయిలెట్ ఉంది. 140 మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో. ఇటు పక్క చూస్తే నిమ్స్, గాంధీ లాంటి హాస్పిటల్స్లో పరిస్థితులు భయంకరం, దారుణం.